అతని పేరు వికాస్. ఎగ్జామ్ రాయాలన్నా, నలుగురిలోకి వెళ్ళాలన్నా వాడికి లోపల విపరీతమైన భయం. కానీ ఎవరైనా అడిగితే ఆ ఈగోకి అడ్డుపడి నాకేం భయం లేదు అని పైకి బిల్డప్ ఇచ్చేవాడు. ఆ భయాన్ని దాస్తూ దాస్తూ ఇంటర్వ్యూలకి వెళ్ళకుండా ఎన్నో మంచి అవకాశాలు చేతులా వదులుకున్నాడు. చాలా ఏళ్ళు అలా భయపడుతూనే టైం వేస్ట్ చేశాడు. ఆఖరికి ఒక్కరోజు తన డ్రీమ్ జాబ్ ఇంటర్వ్యూ వచ్చింది. అప్పుడు వాడికి ఒక గొప్ప నిజం తెలిసింది. అద్దం ముందు నిలబడి అవును, నాకు భయంగా ఉంది అని వాడు భయాన్ని వాడే నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వాడి మైండ్ రిలాక్స్ అయ్యింది. ఎందుకంటే మనం సమస్యను ఒప్పుకున్నప్పుడే మన మెదడు దానికి సొల్యూషన్ వెతుకుతుంది. ఆ రోజు వికాస్ భయాన్ని దాచలేదు. ధైర్యంగా ఇంటర్వ్యూ ఫేస్ చేశాడు, జాబ్ కొట్టాడు. మిత్రమా, మన మనసులో ఏది బలంగా అనుకుంటామో జీవితంలో అదే జరుగుతుంది. భయాన్ని దాచకండి, దాన్ని జయించండి. సబ్స్క్రైబ్ టు రియనీ టాక్స్ తెలుగు. జై హింద్.